ఈరోజు మన కాపు బలిజ సంఘం నాయకులు వచ్చి ముక్కటిగా కూర్చొని ఈరోజు నిరాదీక్ష చూసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగలేని విధంగా మన పెద్దారివాడ మండలాన్ని ఇచ్చి క్యాన్సల్ చేసింది ఎక్కడ లేదనుకుంటా. ఇదే మొట్టమొదటిసారి అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడేమో రోజు రోజుకి విజయనంద నాయకుడు అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటారు. ఇక్కడ చూస్తే మా పరిస్థితి చూస్తే మండలాన్ని ఇచ్చి క్యాన్సల్ చేసి ఇక్కడ ఉన్న నాయకులు చేశారు, మరి అక్కడ ఉన్న నాయకులు చేశారు, మాకే అర్థం కావడం లేదు. రోజు టీవీలో చూస్తుంటాము, పేపర్లో చదువుతుంటాము, విజయనున్న నాయకుడు అంట. మరి ఎవరు చేసింది ఇది? ఎవరన్నా అడిగితే ఏమప్ప మీ మండలాన్ని ఇచ్చి క్యాన్సల్ చేశారంటే మాకే సిగ్గు అయితే చెప్పడానికి. అంటే ఈ నాయకులు సిగ్గుండా రాదే అది అడుగుతున్నాను. సిగ్గుంటే వచ్చిన మండలాన్ని ఎట్లా క్యాన్సల్ చేస్తారయ్యా? ఒకవేళ మీకు హరివాణం ఇష్టం లేకపోతే ఇంకో మండలాన్ని ఇచ్చి అది చేయాలా తప్ప అది విజయనున్న నాయకుడు అంటే. ఇది ఉన్నదాన్ని క్యాన్సల్ చేసి పల్లెటూరుకు మండలం వచ్చిన దాన్ని క్యాన్సల్ చేసి ఆ పట్టణంలో పెట్టడం ఇంకా దాడమంట. దాని గురించి మేము పిల్లు కూడా వేసినాము. 4వ తారీఖు అది ఏమవుతుందో అది వేసి చూడాల్సిందే. దయచేసి ఇది చాలా అర్థం చేసుకోవాలంటే రాజకీయంగా చాలా కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకో తెలియడం లేదు. అది మా హరివాణం మీద ఇంతకు విషపూరిత రాజకీయం చేసి వచ్చిన మండలాన్ని క్యాన్సల్ చేసేది ఆ రాజకీయ నాయకులకు మరి మేము మా పెద్దడం ప్రజలు ఏం చేశారో మాకే అర్థం కావడం లేదు. వాళ్ళు అనుకుంటే అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి అయ్యా పెద్దడం ఉంది మళ్ళీ ఇంకో మండలం చేస్తే మాకు కూడా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పరంగా చెందుదని అడగాలే తప్ప ఇట్లా వచ్చిన మండలాన్ని క్యాన్సల్ చేసేది చాలా దారుణము. వాళ్ళకి మేము అదే ఇప్పుడు మిత్రులు చెప్పినట్ల రాజకీయ భవిష్యత్తు చూపిస్తాము. ఒకవేళ ఇది మండలం కాకపోతే రాజకీయ భవిష్యత్తు ఆ నాయకులకి మరి బోర్డు కూడా ఏర్పాటు చేసాం కదా. ఆ బోర్డు వాళ్ళకి ఇప్పటికే కొంత వాళ్ళ దృష్టికి పోయి ఉంటుంది. పోతే కూడా వాళ్ళకి ఈ పెద్ద మీద పోవాలంటే కర్ణాటకకు పోవాలంటే వాళ్ళకి బుగులు. ఎందుకంటే ఆడ బోర్డు వేశారు, ఆ బోర్డు చూసుకుంటూ పోవాలి కదా. మరి ఎలా అని అక్కడి నుంచే వచ్చేటప్పుడే వాళ్ళకి గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమైంది ఈ ప్రజలు ఏం చేస్తారో మమ్మల్ని అనే తట్ల వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది. దయచేసి వాళ్ళ పాలకులకి మేము చెప్పేది ఒకటే, మా పెద్ద మండలం చేయండి. మా ప్రజలు అందరూ రోడ్డున పడినారు. ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఇంటింటికి పోయి అడగండి. ఎవరన్నా కొత్తగా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు రాజకీయంగా వచ్చే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. వస్తే కన్నా ఫస్ట్ మీరు మండలం ఇచ్చిన తర్వాత మా ఊరికి మా ఇంటికి రాండి అనే తట్ల వాళ్ళు ఆడవాళ్ళు కూడా రెడీ అయి కూర్చున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి, పాలకులు అర్థం చేసుకుని ఈ మండలాన్ని కొనసాగిస్తే వాళ్ళకి కూడా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. మన ప్రధాన గ్రామ ప్రజలకు కూడా ముందుగా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పరంగా పెద్ద అభివృద్ధి చెందుతుందా అనే ఆశతో మేము కూడా ఇన్ని రోజులు నెల అవుతుంది, ఇంకా 2 రోజులకి నెల అవుతుంటే కూడా ఒక్క పాలక నాయకులు కూడా ఇక్కడికి వచ్చి కానీ వాళ్ళు ఇక్కడ దీని గురించి ఎందుకు ఇట్లా కూర్చున్నారు అసలు లేదు. నాయకులకి ఏమో మా పెద్దవాళ్ళం ఏం చేసిందో మాకే అర్థం కావడం లేదు. మేమేమో ఇన్ని రోజులు ఓటేసి గెలిపించినామా లేదా వాళ్ళు అర్థం చేసుకోవాలా. అవును కదా, వాళ్ళు కూడా మాకు ఎప్పుడంటే ఎప్పుడు పిలిస్తే కూడా వాళ్ళు అందరూ ఆదరించి మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాలని ఆలోచన చేయాలా. వాళ్ళు ఆలోచన చేసి ఈ పెద్ద మండలాన్ని మళ్ళీ కొనసాగిస్తే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మాకు మండలం కొనసాగించండి. లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. తదనంతరము
ఏ పార్టీ రాజకీయ నాయకులు పెద్దల ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. అదే రకంగా ఇంటింటి ప్రజలు ఏకదాటిగా నిలబడిపోయినారు. తదనంతరం వచ్చే స్థానిక ఎలక్షన్స్ ఎలక్షన్స్ కూడా జరపనివ్వమని వాళ్ళు కుండల బద్దలు పుట్టినట్లు చెప్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని ఈ మండలం కొనసాగితే బాగుంటుందని చెప్తూ ఈ 2 మాటలు అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు.